హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజైతే మీకు డాలస్లో క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూపించబోతున్నాను. మేము ఇక్కడ స్పెషల్ క్రిస్మస్ విలేజ్ అని ఒకటి ఉంది డాలస్లో. సో అక్కడైతే మేము వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, డెకరేషన్ అవన్నీ ట్రీస్కి ఇక్కడ లైటింగ్స్తో భలేగా అరేంజ్ చేస్తున్నారు. ప్రీతంని కూడా మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను, తనను కూడా ఎంగేజ్ చేయడానికి నాతో పాటు. So we came to Gaylord Grapevine. It is a Christmas village. Here we can see that how nicely they have decorated the trees, and also we will go inside that, and we are very excited to see what is there waiting for us and also waiting for our audience. సో మనం ఇప్పుడైతే గేలార్డ్ టెక్సన్కి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని కార్లు వస్తున్నాయో ఈరోజు నైట్ అంతా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి. సో మనమైతే పార్కింగ్ దగ్గరకు అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో ఎన్ని ట్రీస్కి మంచిగా డెకరేట్ చేసి పెట్టారో వీళ్ళు. ఇక మేము పార్కింగ్ లాట్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఒక టోకెన్ అయితే ఇచ్చారు వాళ్ళు లోపల పార్క్ చేసుకోవడానికి. సో మేము ఫ్రీ పార్కింగ్ అనుకున్నాము, బట్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు వాళ్ళైతే మాకు $40 అయితే తీసుకున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 4000 వాళ్ళైతే మాకు ఛార్జ్ చేశారు పార్కింగ్ ఒక 3 hours కోసం అని. ఇక మేమైతే ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుతున్నాము. నాకు కూడా తెలీదు, ఇది ఫస్ట్ టైం నేనైతే క్రిస్మస్ విలేజ్కి అయితే వచ్చేసాను. నేను అనుకున్నాను ఇది మొత్తం ఒక విలేజ్ లాగా ఉంటుందని, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇది ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. సో లోపల ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా. ఇదేంట్రా విలేజ్ నేమ్ పెట్టిండ్రు, కాకపోతే ఇది ఒక పెద్ద బిల్డింగ్ లాగా ఉంది అనుకున్నా. కాకపోతే ఎంట్రీ అయిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. లైటింగ్స్, డెకరేషన్స్ అన్నీ క్రిస్మస్ కోసం అని. ప్రీతు, నీకు ఎలా అనిపించింది అక్కడ ప్లేస్ చూసిన తర్వాత, ఆ బిల్డింగ్లోకి ఎంట్రీ అయిన తర్వాత నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? So this is my third year in the USA. I am seeing the Christmas celebration for last 3 years in different cities and also in Dallas before, and really Dallas is always attractive to me because here many people coming for the celebration of Christmas and with their very good looking dresses with their families, and they enjoyed a lot, and to see this many people I really feel good. మేమైతే ఇప్పుడు ఇంకా లోపలికైతే ఎంట్రీ అయ్యాము. ఎంట్రన్స్లో అయితే ఒక పెద్ద క్రిస్మస్ ట్రీని అయితే డెకరేట్ చేశారు లైటింగ్స్తో. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ మొత్తం కూడా లైటింగ్స్తో అయితే ఫుల్గా వెలిగిపోతుంది. ఇంకా మేమైతే ఇంకా వీడియో తీసుకొని ఇంకా నడవడం స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఎంట్రీ అయింది ఫస్ట్ ఫ్లోర్కి. అక్కడ కనిపించే రూమ్స్ అన్నీ కూడా ఇది ఒక పెద్ద హోటల్. ఆ హోటల్ని క్లోజ్ లాగా చేసేసి లైటింగ్స్ అయితే పెట్టేశారు మనకి. ఇంకా మనం వాక్ చేస్తూ ఉంటే మనకి డిఫరెంట్ లైటింగ్స్తో డిఫరెంట్ డిజైన్స్ అయితే కనిపిస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు ఇలా వాటర్తో అయితే వాళ్ళు డెకరేట్ చేశారు. సో ఇక్కడైతే మేము అబ్జర్వ్ చేసాము, చాలా అమెరికన్స్ అయితే ఇక్కడ ఉన్న హోటల్లో అయితే రూమ్ బుక్ చేసుకొని క్రిస్మస్ టైంలో అయితే ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో. So guys, here you can see nice waterfall. They are making a fountain in the middle of this big room, and this room the roof is made by glass, and that's why the sunlight enter inside this room. And there are many trees. You can see that trees can grow naturally in the sunlight inside this room. And this roof, which is very nicely decorated, it is actually made of glass. So if you come in the daytime, this nice lightings you cannot enjoy. So fortunately we came in the correct time, and you can see that around is full of lighting. People are roaming, and they are really very excited for the Christmas Eve, and we are also even excited, and we are trying to enjoy as much as possible in this place. ఇదైతే చాలా పెద్ద హోటల్. ఇక్కడైతే మనకి చాలా క్రిస్మస్ షోస్ అండ్ ఈవెంట్స్, అలాగే ఐస్ స్కేటింగ్, శాంటా మీట్ అండ్ గ్రీట్, రెస్టారెంట్స్ విత్ డిఫరెంట్ క్యూజిన్స్ అండ్ గిఫ్ట్ షాప్స్ అండ్ క్రిస్టమస్ స్టోర్స్ కూడా చాలా కనిపించాయి మాకైతే. ఇక్కడ ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ షాప్స్లో తిరుగుతున్నారు, అండ్ పిల్లలకైతే గేమ్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చూస్తున్నారు కదా, మేము ఎంత నడిచినా కానీ నడవడం అయితే అయిపోవట్లేదు. అంత పెద్ద రెస్టారెంట్ ఇది. ఇంకా ఎక్కడ చూడు కూర్చోడానికి ప్లేస్ ఉంటే ఇంకా నేను కూర్చుండిపోయా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నిజమైన ట్రైన్లా అనుకుంటున్నారా? కానీ కాదు, ఇది టాయ్ ట్రైన్ అన్నమాట. ఇక్కడైతే డెకరేషన్లో ఇది కూడా ఒక పార్ట్ లాగా పెట్టేశారు వాళ్ళు.
ఇక చూస్తున్నారు కదా, ఈ లైటింగ్స్ని చూస్తూ అలా ఉండిపోయాము చాలాసేపు. ఎక్కడ తిరగాలో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ మేము అందరం ఒక దగ్గరే నడుస్తున్నాము, ఎందుకంటే అక్కడ ఎవరైనా మిస్ అయిపోతే మళ్ళీ వాళ్ళని వెతకడం చాలా కష్టమైన పని కాబట్టి. చూస్తున్నారు ఇక ప్రీతం నా చెయ్యి వదిలిపెట్టట్లేడు. నేను ఎక్కడికి వెళ్ళిపోతా, ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం యూట్యూబ్ కోసం అనేసి. సో ఎక్కడికి వెళ్ళినా నా వెంటే ఉంటూ ఇంకా ఫొటోస్లో వీడియోస్లో అయితే ఇంకా నాతో పాటు పోజ్ ఇస్తున్నాడు. ఇక చూస్తున్నారు కదా, ఇక మా వీడియోలు ఫొటోస్ కొంచెం దిగిన తర్వాత ఇంకా మేమైతే లోపలికి నడవడం స్టార్ట్ చేసాము. లోపలికి నడుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ బ్యాక్కి తిరిగి చూడడం, ప్రతిసారి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్కి తిరిగి చూస్తున్నాము. ఈ లైటింగ్స్ అంతలా మమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇక మేము ఆ ఎంట్రీ లైటింగ్స్ నుండి అయితే మేము లోపలికి నడవడం అయితే స్టార్ట్ చేసాము. అట్లీస్ట్ లోపల ఏమేమి షాప్స్ ఉన్నాయో చూసి, రెస్టారెంట్స్ ఏమున్నాయో చూసి ఏమన్నా తిందామేమో అనుకున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరు షాప్స్ని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. లోపల అందరినీ కూడా అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ షాప్స్లోకి. చూస్తున్నారు కదా, క్రిస్మస్ ట్రీస్ చాలా ఉన్నాయి ప్రతి షాప్ దగ్గర. ఇంకా అలాగే మనకి ఇక్కడ మేమైతే ఇక్కడ అన్న వాళ్ళ పిల్లలతో అయితే వచ్చాము. వాళ్ళకి ఐస్ స్కేటింగ్ ఇంకా ఐస్లో ఆడే గేమ్స్ ఇష్టం అనేసి, సో మేము ఐస్ స్కేటింగ్ కోసం అయితే వెతుకుతున్నాము. సో మాకైతే ఒక దగ్గర మ్యాప్ అయితే కనిపించింది, ఎట్ సైడ్ వెళ్తే ఏ ప్లేస్ అనేసి. సో మేమైతే ఇంకా ఐస్ స్కేటింగ్ వైపు నడవడం అయితే స్టార్ట్ చేసాము. చూస్తున్నారు కదా, ఇది ఐస్ స్కేటింగ్ లోపల ఉన్న డెకరేషన్. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే ఆర్టిఫిషియల్ ఐస్ లాగా వాళ్ళు కాటన్తో అయితే డెకరేట్ చేశారు, ఎందుకంటే మనకి డాలస్లో అయితే స్నోఫాల్ అయితే ఉండదు. సో అలా క్రిస్మస్ ట్రీని కాటన్తో అయితే డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ ఏదైతే ఐస్ స్లైడ్ ఉందో అది కూడా ఆర్టిఫిషియల్ ఐస్తో వాళ్ళైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు, కిడ్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా. అండ్ ఇదైతే ఐస్ స్కేటింగ్ ప్లేస్, దీనికి కూడా టికెట్ ఉంటుంది. అన్ని గేమ్స్కి మనం ఇక్కడైతే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ ఐస్ స్కేటింగ్ అనేది చాలా డిఫికల్ట్. నాకైతే సీనియర్ అన్న చెప్పాడు, తను కూడా ట్రై చేశాడంట లాస్ట్ ఇయర్లో. బట్ చాలా కష్టమవుతుంది, మనం ఏదో ఒక సపోర్ట్ తీసుకొని వెళ్ళినా కానీ మనమైతే కింద పడడం పక్కా, ఏది స్టార్టింగ్ ట్రై చేసే వాళ్ళకి. సో ఇంకా ఇదంతా మన వల్ల కాదులే అనేసి నేనైతే ఇంకా నడవడం స్టార్ట్ చేశాము. ఇదేంటి హార్స్ రైడింగ్ అంట. సో హార్స్ రైడింగ్ ఫస్ట్ ఎక్కాలా వద్దా నేను అని అనుకున్నాను. బట్ ఇదేంటి చిన్నపిల్లల గేమ్ కదా, మనం ఎలా ఎక్కుతాము అని అనుకున్నాం. బట్ నేను చూశాను చాలా పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు. ఓకే, అప్పుడు మళ్ళీ నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సో మనం కూడా ఇలా ఎంజాయ్ చేయొచ్చులే అనేసి, అట్లీస్ట్ ఏదో ఒక గేమ్ పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంక ఇదైతే నేను హార్స్ రైడింగ్లో అయితే నేనైతే నా రియల్ లైఫ్లో రియల్ హార్స్ పైన రైడ్ చేయకపోయినా కానీ ఇలా టాయ్ హార్స్ పైన రైడ్ చేసే అవకాశం అయితే దొరికింది ఈ డాలస్ క్రిస్మస్ విలేజ్ వల్ల. మీరు కూడా ఇక్కడికి వచ్చి నాలాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? సో ఎవరైతే డాలస్కి దగ్గరలో ఉన్నారో అందరూ ఇక్కడికి వచ్చి అయితే ఎంజాయ్ చేసేయండి. ఇక ఫస్ట్ టైం నేనైతే యూఎస్ఏలో క్రిస్మస్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నాను December 24th నైట్. సో చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ టూర్? ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఓకే, వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.